మా పిల్లలకి చాలా ఇష్టమైన పాప్కార్న్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చూస్తున్నారు కదా పాప్కార్న్ ఎలా పేలుతుందో. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నేనైతే ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను స్టవ్లో. ఇక కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, అలాగే పసుపు కూడా వేసి, అలాగే పాప్కార్న్ గింజలను అయితే వేసాను అనమాట. ఇప్పుడు స్విమ్లో అయితే పెట్టేశానండి. లిడ్ అనేది టైట్గా క్లోజ్ చేసి పెట్టాలండి. అప్పుడే మనకి పాప్కార్న్ అనేది బాగా పేలుతాయన్నమాట. చూస్తున్నారు కదా పాప్కార్న్ చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇక తర్వాత అలాగే లిడ్ క్లోజ్ చేసి పెట్టాను. టోటల్గా మొత్తం పాప్కార్న్ అయితే కంప్లీట్గా వచ్చేసింది అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ అనమాట. అండ్ హెల్దీ కూడా పాప్కార్న్. కాబట్టి మనం డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పాప్కార్న్ గింజలు మనకి ప్రతి స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అవి తీసుకొని వచ్చేసి చక్కగా కాస్త ఆయిల్ వేసేసి ఉప్పు, పసుపు, కారం కూడా అవసరమైతే వేసుకోండి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్విత పూర్వీక్ వ్లాగ్స్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.